హలో, మళ్ళీ ఈరోజు మీ ముందుకు కొత్త రెసిపీతో వచ్చేసాం. పావు కేజీ బంగాళదుంపలను తీసుకొని ఇలాగా ఈ సైజులో కోసుకోండి. కోసుకున్న బంగాళదుంప ముక్కల్ని కుక్కర్లో వేసి కొంచెం సేపు బాయిల్ చేసుకోవాలి. కుక్కర్లో అయితే మనకి 3 విజిల్ వచ్చే వరకు ఉంచాలి. నార్మల్గా ఒకేలా కుక్కర్లో కాకుండా నార్మల్గా బాయిల్ చేద్దాం అనుకుంటే ఒక ½ అవర్ పాటు బాయిల్ చేయండి. కుక్కర్ ఉడికేలోపు మన కుక్కర్లో బంగాళదుంప బాయిల్ అయ్యే వరకు మనం ఇక్కడ సైడ్కి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. 4 ఎండుమిర్చి, కొంచెం ధనియాలు, జీలకర్ర, 4 లవంగాలు, కొంచెం సాజీరా, ఒక 10 లవంగాలు, 4 మిరియాలు, కొంచెం సాల్ట్. అంటే పావు కేజీ బంగాళదుంపలకు మనకి 1 స్పూన్ సాల్ట్ సరిపోతుంది. చిటికెడు పసుపు. ఇప్పుడు వేసుకున్న ఇవన్నీ మనం మిక్సీ జార్లో మిక్సీ చేసుకుందాం. కావాలంటే నువ్వులు తీసుకోవచ్చు, ఇది ఆప్షనల్. నచ్చిన వాళ్ళు వేసుకోండి, లేకపోతే వద్దనుకున్న వాళ్ళు అవసరం లేదు. వేసుకుంటే కనుక చాలా మంచిది. నువ్వులు కూడా మనకి కాల్షియం అది వస్తుంది కాబట్టి. డైరెక్ట్గా అయితే మనం నువ్వుల్ని తినలేం కాబట్టి ఇలాగ కర్రీస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. కుక్కర్ 3 విజిల్స్ వచ్చాక మనం ఆఫ్ చేసుకొని కొంచెం హాట్ వాటర్ని బయటికి తీసి కూల్ వాటర్తో వాష్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకొని స్టవ్ వెలిగించుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాం. 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ సరిపోతుంది మనకి. తర్వాత మనం పొటాటోస్లో ఉన్న పొట్టుని మొత్తం క్లీన్ చేసి సైడ్కి పెట్టుకోవాలి. మనం మసాలాల్ని పైన పౌడర్గా చేసుకున్నాం కదా, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆ మసాలాస్ అన్నీ మనం ఆయిల్లో ఇట్లా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా మనం కలుపుతూ ఉండాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి. రొటీన్గా ఎప్పుడు బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై, బంగాళదుంప ఫ్రై అన్నీ ఫ్రైసే చేస్తాం మనం. కానీ ఇలా కాకుండా వితౌట్ ఆనియన్, వితౌట్ టమాటా, వితౌట్ ఎనీ గార్లిక్ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమీ లేకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఖచ్చితంగా రోటీస్లో, పూరీలో, బగారా రైస్లో, బిర్యానీ రైస్లో, నార్మల్ రైస్లో చాలా టేస్టీగా ఉంటుంది. 5 మినిట్స్ వరకు మనం ఇలా వేపుకొని తర్వాత చిన్న చిన్న ముక్కలుగా బంగాళదుంపలు కట్ చేసుకొని వేసుకోవాలి. మా మమ్మీ అంటే డైరెక్ట్గా అలా కోసేసి వేసేస్తుంది. మీరు మాత్రం అలా చేయకండి, కట్ అయిపోతుంది. ఇలా మనం అన్ని బంగాళదుంప ముక్కల్ని కట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి. మనకి దీంట్లో మిరియాలు, జీలకర్ర అన్నీ ఉన్నాయి. ఇవన్నీ డైజెస్టివ్ సిస్టమ్కి చాలా బాగా పనిచేస్తాయి. సో ఖచ్చితంగా మనకి వర్షాకాలం చలికాలంలో చాలా బాగా మనకి కోల్డ్ కానీ కఫ్ కానీ ఏమీ రాదు. ఘాటుగా కూడా ఉంటుంది. ఇలా కలపండి. ఒక 3 మినిట్స్ అయిన తర్వాత బంగాళదుంపలు మసాలాలో వేసిన తర్వాత ఇలా కలుపుకోండి. మొత్తం బాగా బంగాళదుంపలో ఆ మసాలాస్ అన్నీ మిక్స్ అయిపోవాలి. ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో మనకి ఈరోజు బంగాళదుంప. ఇలా బాగా మసాలాలన్నీ బంగాళదుంపకు పట్టేసిన తర్వాత మనం ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని క్లోజ్ చేసుకుందాం. మనకి చాలా ఫాస్ట్గా అయిపోయే కర్రీ ఇది. 1-2 బంగాళదుంపలు ఉన్నా కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ కర్రీ. ఎప్పుడు రొటీన్గా ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు, గెస్ట్ వచ్చినప్పుడు చికెన్, మటన్ ఇవే కాకుండా ఇలా బంగాళదుంప మసాలా కర్రీ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మూత పెట్టి క్లోజ్ చేసాం. ఇప్పుడు తీసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయిన తర్వాత మంచి స్మెల్ కోసం, ఫ్లేవర్ కోసం మనం మధ్యలో కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కూడా మంచి ఆరోగ్యానికి, హెయిర్కి చాలా మంచిది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత మనం ఉప్పు కొంచెం చూసుకోండి, తగ్గితే కనుక మళ్ళీ వేసుకోండి. ఇది ఓన్లీ పావు కేజీ బంగాళదుంపలకి. మామూలుగా ½ కేజీ, కేజీ అయితే కొంచెం మసాలాలు ఎక్కువ తీసుకొని చేసుకోవాలి. కానీ సేమ్ ప్రాసెస్. ఆల్రెడీ మనం ముందే బంగాళదుంపలు బాయిల్ చేసుకున్నాం కాబట్టి
చాలా ఫాస్ట్గా కర్రీ అనేది అయిపోతుంది. ఇప్పుడు మనం ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వింగ్ చేసేసుకోవడమే. ఇంతే, 5 మినిట్స్లో మనకి ఆలు మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కింద కమెంట్ చేయండి. అండ్ అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మరికొన్ని కొత్త వంటకాలతో మీ ముందుకు వచ్చేస్తాం. థ్యాంక్ యూ.